చూసారా హల్జీ గారు, మన బాబుకి రోజు రోజుకి ఇంట్లో ఎంత పాపులారిటీ పెరిగిపోతుందో. వీడు రాగానే ఆస్తి కలిసి వచ్చిందని అమ్మా నాన్న ఎంతో సంతోషపడుతున్నారు. అవునండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బాబు పట్ల అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఒక్క మా అక్క బావ తప్ప. వాళ్ళ విషయంలో మీరు ఏం చేసినా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అందులో వాళ్ళ తప్పు మాత్రం ఏముందండి? వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు కదా. బుజ్జికి మనం ఏం తక్కువ చేసామండి? మీరొచ్చిన దగ్గర నుంచి బుజ్జిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. అయినా వాళ్ళకి బుద్ధి లేకుండా పోయింది. సర్లేండి, ఇంకా ఆ విషయం వదిలేసేయండి. అహల్జీ గారు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటండి? ఈ చిన్నారి ఇందిర రావడం వల్లే ఆస్తి కలిసి వచ్చిందని నాన్న హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మీరు నా లైఫ్లోకి రావడం వల్ల నాకు కూడా చాలా కలిసి వచ్చింది. మీకేం కలిసొచ్చిందండి? నా వల్ల మీకు కష్టాలు, అవమానాలు, మాటలు, నిందలు. నా కోసం మీరు ఎంతో త్యాగం చేశారు, ఎన్నో కోల్పోయారు కదా. అదంతా ఏం లేదండి. నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా. మీరు రావడం వల్ల నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా నా లైఫ్ గురించి నాకు తెలిసింది. లైఫ్లో నేనేం చెయ్యాలో నాకు తెలిసింది. అన్నిటికీ కారణం మీరే. అందుకే మీకోసం నేను ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇదిగో మీకోసం గాజులు తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ గాజులు ఎందుకు తెచ్చారండి? మీకు అసలు విషయం చెప్పలేదండి. అదేంటంటే నన్ను మా హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేశారు. అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ మొత్తానికి మీరే హెడ్ అన్నమాట? అవును, నేనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఈ విషయం ఫస్ట్ మీతోనే షేర్ చేస్తున్నాను, ఇంకెవ్వరికీ చెప్పలేదు. కంగ్రాచులేషన్స్ అండి. అలీ గారు, ఇదంతా మీ వల్లే జరిగిందండి. ఇందులో నేను చేసింది ఏముందండి? మీరు కష్టపడ్డారు, ప్రమోషన్ సాధించుకున్నారు. లేదండి, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంది అంటారు. అలాగే నా ప్రతి విజయం వెనక మీరు ఉన్నారు. మీ ప్రోత్సాహం వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగాను. అందుకే ఫస్ట్ ఈ గుడ్ న్యూస్ని నేను మీకే చెప్తున్నాను. ఏమండి, నాకు రేపు చెన్నైలో మీటింగ్ కాన్ఫరెన్స్ ఉంది. ఆ మీటింగ్కి నేను వెళ్ళి కార్డియాలజీ టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. ఆ కాన్ఫరెన్స్ సక్సెస్ అయిందనుకోండి, నాకు ఇంకా పెద్ద పొజిషన్ వస్తుంది. మీరు తప్పకుండా ఆ కాన్ఫరెన్స్లో సక్సెస్ అవుతారు. మీరు ఇంకా మంచి పొజిషన్కి వస్తారు. ఆ నమ్మకం నాకుంది. చాలా థ్యాంక్స్ అండి. ముందు ఈ గాజులు వేసుకోండి. ఎందుకండి మళ్ళీ గాజులు తీసుకొచ్చారు? సీమంత రోజు తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? సీమంతం రోజు తీసుకొచ్చిన గాజులు మా అక్క తీసేసుకుంది కదండి. మీరు ఈ గాజులు వేసుకుంటే చూడాలని నాకు ఉందండి. ప్లీజ్ మీరు ఇంకేం మాట్లాడద్దు. నిజానికి ఈ గాజులు మీకు ఇచ్చి మీకు ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నాను. కానీ ఇది సందర్భం కాదేమో అని కామ్గా ఉన్నాను. ఇంకోసారి ఖచ్చితంగా చెప్తాను. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
ఏంటి విక్రాంత్, అర్జెంటుగా ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బిజినెస్ మ్యాటరా? కాదు, పర్సనల్ మ్యాటర్. నా పర్సనలా లేక మీ పర్సనలా? బోత్ పర్సనల్స్. ఇది మీకు నాకు సంబంధించింది. ఏంటి విక్రాంత్ అది? మీతో ఇదివరకే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా. అవును, తనని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నానని కూడా చెప్పావు. ఎవరా లక్కీ గర్ల్? తను ఎవరో కాదు మ్యామ్, మీ కూతురు. వాట్? ఎస్ మ్యామ్, నేను మీ అమ్మాయి అని తెలియకుండానే తనని ఇష్టపడ్డాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కానీ మీ అతిథి నన్ను ఇష్టపడట్లేదు. తను ఇంకెవరినో ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటానంటుంది. కానీ మీ అమ్మాయి నాకు చాలా బాగా తెలుసు. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మనం బిజినెస్ పార్ట్నర్స్ అయ్యాం కదా. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేశారంటే మనం పర్సనల్ రిలేటివ్స్ కూడా అవుతాం. సో మీరేం చేస్తారో నాకు తెలీదు మ్యామ్. మీ అమ్మాయి నాతో పెళ్లి కొప్పించండి. నేను వెంట పడుతున్న ప్రతిసారి తన నా నుంచి తప్పించుకోవడానికి రకరకాల కథలు చెబుతుంది. అవన్నీ నాకు అనవసరం. కాబట్టి మీరే మీ అమ్మాయి మనసు మార్చి నాతో పెళ్లి చేస్తే మంచిదని మీ అమ్మాయికి నచ్చజెప్పండి. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడే మీతో ఈ విషయం చెప్దాం అనుకున్నాను. కానీ అతిథి మనసులో ఏముందో తెలుసుకున్నాక మీతో చెప్దాం అనుకున్నాను. కానీ తను చాలా మొండిగా బిహేవ్ చేస్తుంది. మీరే మీ అమ్మాయిని ఒప్పించండి. మీరు ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత తొందరగా మా పెళ్లి జరుగుతుంది. అది మీకు కూడా మంచిది. బాయ్ మ్యామ్. ఇది రిక్వెస్ట్ అనుకోండి, నా ఆర్డర్ అనుకోండి, లేదా బ్లాక్మెయిల్ అనుకోండి. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే ఓకే, లేదంటే మీతో బిజినెస్ డీల్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది.